ఓం అస్మద్గురుభ్యో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో శైవం వైష్ణవం అన్న అంశం మీద చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే దాని గురించి మాట్లాడే అర్హత కానీ అనుభవం కానీ జ్ఞానం కానీ నాకు లేవు. మాట్లాడితే తప్పు మాట్లాడతామేమో, తెలియని విషయం గురించి ఎందుకు మాట్లాడాలి కనుక పెద్దలు చూసుకుంటారు అని నిశ్శబ్దంగా ఉండటం జరిగింది. అంతేకాదు, మాట్లాడే కొద్దీ గొడవ పెద్దదవుతుందని తెలిసినప్పుడు నిశ్శబ్దాన్ని పాటిస్తే కొద్దిగా అంతా సద్దుమణిగి అందరం కలిసి ఉండొచ్చు కదా, ఎందుకు ఈ గొడవ అన్న ఆలోచనతో ఒక అడుగు వెనక్కే ఉండిపోవడం జరిగింది. అయితే నిన్న రాత్రి ఒక వ్యక్తి నాకు ఒక పోస్ట్ పంపించడం జరిగింది, ఫేస్బుక్ పోస్ట్. దాంట్లో గోవిందరాజీయం పరమశివుడి ద్వేషాన్ని చిమ్మే గ్రంథము, ఆ వ్యాఖ్యానాన్ని చదవద్దు, మిగతా వ్యాఖ్యానం చదవండి అని ప్రసిద్ధ ప్రవచనకారుడు ఒకరు ఆ పోస్ట్ పెట్టడం జరిగిందనమాట. నాకు అది చూసిన వెంటనే మనసుకి చాలా బాధ కలిగి, గోవిందరాజీయం అన్న పరమ ప్రామాణికమైన రామాయణ వ్యాఖ్యానానికి శైవాన్ని వైష్ణవాన్ని అంటగట్టే ప్రయత్నం చేసి మన చరిత్రకు మనం దూరం అవుతున్నామే. ఈరోజు దీని గురించి మాట్లాడకపోతే గోవిందరాజీయానికి ఏ విధంగా అయితే పరమశివుణ్ణి ద్వేషించే వ్యాఖ్యానము అని ముద్ర వేశారో, కొద్ది రోజుల తర్వాత వాల్మీకి మహర్షికి, వాల్మీకి రాసిన రామాయణానికి కూడా అలాంటి ముద్రే వేస్తారన్న భయంతో ఈరోజు మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే వాల్మీకి రామాయణాన్నంతా రాసి ఏవమేతత్ పురావృత్తం ఆఖ్యానం భద్రమస్తువః ప్రవ్యాహరత విశ్రబ్ధం బలం విష్ణో ప్రవర్తతాం బలం విష్ణో ప్రవర్తతాం బలం విష్ణో ప్రవర్తతాం బలం విష్ణో ప్రవర్తతాం అన్నాడు. అంటే విష్ణువుకి బలం చేకూరుగాక అని చెప్పాడు. అయ్యా, అక్కడ విష్ణువు పేరు మాట్లాడారే, శివుడి పేరు మాట్లాడలేదే, కాబట్టి ఇది శివద్వేష గ్రంథము అని దానికి కూడా ఇలాంటి భాష్యాన్ని లేకపోతే అన్వయాన్ని చెప్తారేమో. అలా చెప్పకూడదు, గోవిందరాజ్యం యొక్క గొప్పతనం ఏంటో చెప్పాలి అని మీ ముందుకు రావడం జరిగింది. ఈ గోవిందరాజ్యం గురించి మాట్లాడటానికి నేనెవరు అని అంటే, గత 15 సంవత్సరాలుగా కేవలం రామాయణాన్ని అధ్యయనం చేస్తూ రామాయణంలోని విలువలని సమాజానికి పరిచయం చేయాలని, మేము ఆచరించే ప్రయత్నం చేయాలని ఒక చిన్న టీమ్గా తయారయ్యి రామాయణం మీద పుస్తకాలని, క్లాసెస్ని ఇలా చేస్తూ ఉన్నాం. సో 15 సంవత్సరాలు కేవలం రామాయణం మీదే రీసెర్చ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఈ రీసెర్చ్ అనుభవంలో ఎన్నో వ్యాఖ్యానాలు చదవటం జరిగిందనమాట. ఈ ఎన్నో వ్యాఖ్యానాలలో ఒక్కొక్క వ్యాఖ్యానం ఒక్కొక్క అద్భుతమైన వ్యాఖ్యానం. ఆ వ్యాఖ్యానాన్ని ఎందుకు రాస్తారు అని అంటే, ఎవరికో టైం ఖాళీగా ఉన్నారు కదా అని వ్యాఖ్యానాలు రాయలేదు. రామాయణాన్ని దూరం అవ్వకుండా, అంటే చరిత్ర మన రామాయణపు చరిత్ర మనకు దూరం అవ్వకుండా దాన్ని నువ్వు ఎలా అన్వయించుకోవాలి, కష్టమైన శ్లోకాస్ ఉండొచ్చు, మన జ్ఞానం సరిపోదు కదా, అందుకని చెప్పి పెద్దలు వారి వారి స్థాయిలలో, వారి అనుభవంతో, వారి పరిస్థితులలో, ఆ రోజు వాళ్ళకు దొరికిన గురువులనండి లేకపోతే కోశాలనండి, వీటన్నిటినీ పరిశోధన చేసి వారి వారి వ్యాఖ్యానాన్ని వారు అందించారు. ప్రతి వ్యాఖ్యానం చాలా అద్భుతమైన వ్యాఖ్యానం. అయితే అన్ని వ్యాఖ్యానాల కన్నా మొట్టమొదటి రామాయణం మీద వ్యాఖ్యానం అంటే పాఠము, రామాయణ పాఠం గోవిందరాజీయము. దాన్నే మనము భూషణము అని కూడా అంటామన్నమాట. అలాంటి భూషణం మీద ఇలాంటి ద్వేషము, ఇది ఇంకొక మతాన్ని ద్వేషిస్తోంది అని చెప్పటం పాపం, క్షమింపరాని నేరం. ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో మీరు గొడవ పడితే పడచ్చు కనుక,
ఒక వ్యక్తి మిమ్మల్ని ఉద్రేకపరిస్తే పడచ్చు కనుక ఆ ఉద్రేకంలో ఎవరి గురించి మాట్లాడుతున్నాం, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం అన్నది ఆలోచించి మాట్లాడాలి. దీనికి మనకి రామాయణంలో సుందరాకాండలో 55వ సర్గలో ఒక చిన్న మాట హనుమంతుడు చెప్తారనమాట. క్రుద్ధః పాపం న కుర్యాత్ కః క్రుద్ధో హన్యాత్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచ నరః సాధూన దిక్షిపేత్ వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్ న కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్. క్రుద్ధః అంటే కోపంలో ఉన్నవాడు ఏ పాపం చేయడు కనుక గురువును కూడా చంపేంతటి పాపం చేస్తాడు కదా. కోపంలో ఉన్నవాడు నరసాధూన్ అధిక్షిపేత్, సాధుజనులు ధార్మికులు వీళ్ళని కూడా వ్యంగ్యంగా మాట్లాడే, పరుషంగా మాట్లాడే, వాళ్ళని అధిక్షింపే వాచ్యం అంటే వాక్కులని వాడుతాడు కదా, పరుషమైన వాక్కులను వాడతాడు కదా. కోపానికి అంత శక్తి ఉంది కదా. వాచ్యం ప్రకృతితో నవిజానాతి కర్హిచిత్. అసలు ఏది మాట్లాడచ్చు, ఏది మాట్లాడకూడదు, ఏది నిషిద్ధము, ఏది అనుమతింపబడుతుంది అన్న ఆలోచన నశించిపోతుంది. అంతేకాదు ఏది చెయ్యొచ్చు, ఏది చెయ్యకూడదు అన్నది కూడా ఆ ఆలోచన, విచక్షణ వాడికి ఉండదు. అలాంటి విచక్షణ కోల్పోయిన స్థితి కోపంలో ఉన్న వాడికి తప్పకుండా వస్తుంది కదా. గొప్పవారు, బుద్ధిమంతులు ఎంతో గొప్పవారు ఒక పాము తన కుబుసాన్ని వదిలేసినట్టు వారి కోపాన్ని వదిలి ఎంత ప్రశాంతంగా ఉండి సమయస్ఫూర్తిని పాటిస్తారు కదా అని హనుమంతుల వారు లంకా దహనం చేసిన టైంలో మాట్లాడారు. నాకు ఈ శ్లోకం ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందనంటే, సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకోవడము, లేకపోతే ఒకరి మీద ఒకరు ఏదో ఒక ప్రేలాపన చేయటం వల్ల అది తీసుకెళ్లేసి గోవిందరాజీయ భాష్యానికి అంటగడతారా? ఇది న్యాయమా? మీకు సమర్థవంతులైతే మీరేం చేయాలంటే ఎదుటి వ్యక్తి ఇచ్చిన ఆక్షేపణకి సమాధానం ఇవ్వాలి, లేదంటే కామ్గా ఉండాలి, లేకపోతే మీ ప్రమాణాన్ని ప్రజెంట్ చేయాలి. ఇది కదా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగటం అంటే, సంభాషణ జరగటం అంటే, వాదం జరగటం, ప్రతివాదన జరగటం అంటే ఇది కదా. అంతే తప్ప ఒక వ్యక్తి ఒక మాట మాట్లాడాడు కదా అని చెప్పేసి ఇది తీసుకెళ్లి గోవిందరాజీయ భాష్యం, రామాయణానికి పరమ ప్రమాణమైన గోవిందరాజీయ భాష్యానికి అంటగట్టడం చాలా తప్పు. సరే, అసలు ఎన్ని వ్యాఖ్యానాలు, ఎన్ని పాఠాలు ఉన్నాయి అంటే ఎన్నో పాఠాలు ఉన్నాయి. దాంట్లో మాకు తెలిసినవి, మేము రెఫర్ చేసుకున్నవి, పెద్దలు అంగీకరించేవి గోవిందరాజీయం అంటే భూషణం, తిలకం, శిరోమణి, తనిశ్లోకి, ధర్మకూటం, మహేశ్వర తీర్థీయ రామాయణ వ్యాఖ్యానం, రామాయణజీయ వ్యాఖ్యానం, కేరళీయ సాంప్రదాయ వ్యాఖ్యానం, ఇలా ఎన్నో వ్యాఖ్యానాలు, పాఠాలు మనకు అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను నా డిస్కషన్ అంటే మా రీసెర్చ్లో మేము ఎక్కడెక్కడ ఏది డీవియేట్ అయింది, వాల్మీకి రామాయణానికి దూరంగా ఏ సందర్భాలలో ఈ వ్యాఖ్యానాలు వెళ్ళాయన్న రీసెర్చ్ కూడా మేము చేశాం. అయితే దాంట్లో ఇప్పుడు డిస్కషన్ మనకి గోవిందరాజీయం, తిలకం అన్నదానికి పరిమితం అవుదాం. చూద్దాం ఎలాంటి డీవియేషన్స్ ఉన్నాయి. గోవిందరాజీయం ఎందుకు వాల్మీకి రామాయణానికి చాలా దగ్గరగా ఉంది అని అంటాను. సో మొదటిది, గోవిందరాజీయం ఎందుకు పరమ ప్రమాణం అని అంటే, అన్నిటికన్నా మొదటిది ఈరోజు రామాయణం మీద వ్యాఖ్యానం రాసిన ప్రతి ఒక్కరూ దాన్ని ఆధారంగానే రాశారు. అంతేకాదు ఎంతో మంది పరిశోధకులు, వ్యాఖ్యానకర్తలే కాదు, అంటే భక్తితో ఉన్న వాళ్ళే కాదు, భక్తి కాకుండా కేవలం పరిశోధనా దృక్పథంతో రామాయణాన్ని చూసిన వాళ్ళు కూడా గోవిందరాజీయ భాష్యాన్ని రెఫర్ చేశారు, వాళ్ళ రీసెర్చ్ లో కోట్ చేశారు. అంతేకాదు ఈ రోజుల్లో మనం చదువుతున్న గీతా ప్రెస్ వారు కూడా వారి ముందు పేజీలో గోవిందరాజీయం వ్యాఖ్యానాన్ని అనుసరించి మేము ఈ రామాయణాన్ని పబ్లిష్ చేస్తున్నామని రాసుకున్నారు. మరి ఇంతమంది రెఫర్ చేస్తూ ఇంతమందికి ప్రాబ్లం లేని వ్యాఖ్యానానికి మనకెందుకు ప్రాబ్లం? అంటే దీన్ని ప్రమాణంగా తీసుకున్న వీళ్ళందరూ కూడా పరమశివ ద్వేషుల? అలా అనరని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్, ఈ గోవిందరాజీయానికి, తిలకానికి కొన్ని డీవియేషన్స్ ఉన్నాయి వాల్మీకి రామాయణం ప్రకారంగా. ఎలా ఉన్నాయో చూద్దాం. మొదటిది, మనకి రామాయణంలోని
మొదటి సర్గలో 16వ శ్లోకం అంటే సంక్షేప రామాయణంలోని 16వ శ్లోకం తిలకంలో ఎలా ఉంది అంటే సర్వదా విగత సద్భిః సముద్రైవ సింధుభిః ఆర్య సర్వసమశ్చైవ సదైవ ప్రియ దర్శనః అని తిలకం చెప్తోంది. భూషణం ఏం చెప్తోంది? సర్వదా విగత సద్భిః సముద్రైవ సింధుభిః ఆర్య సర్వసమశ్చైవ సదైక ప్రియ దర్శనః. అంటే తిలకంలో మనకి సదైవ అని ఉంది, ఇక్కడ సదైక అంటే సదా ఏక ప్రియ దర్శన ఉంది. మరి అది ఈ రెండిటిలో ఏది వాల్మీకి రామాయణానికి దగ్గరగా ఉంది అని అంటే ఇదే సర్గలో 3వ శ్లోకానికి మనం వెళ్ళామనంటే చారిత్రేణ చకో యుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కః కః సమర్థశ్చ కశ్చ ఏక ప్రియ దర్శనః. కశ్చ ఏక ప్రియ దర్శనః. వాల్మీకి అడిగిన ప్రశ్న సదా ఏక ప్రియ దర్శనః. సో ఇక్కడ భూషణము సదైక ప్రియ దర్శనః అని అదే సర్గలో మనకు కన్సిస్టెన్సీ కనిపిస్తుంది అనమాట. వాల్మీకి మహర్షి అడిగిన ప్రశ్నకి నారద భగవాన్ ఇచ్చిన సమాధానం వాల్మీకి ఏమడిగాడు? సదైక ప్రియ దర్శనః అంటే సదా ఏక ప్రియ దర్శనః. నారదుల వారు చెప్పింది కూడా సదైక ప్రియ దర్శన అని కన్సిస్టెన్సీ మనకు కనిపిస్తుంది. సరే, రెండవది చూద్దాం. ఇదే సర్గలో 20వ శ్లోకం జ్యేష్టం శ్రేష్ఠ గుణైర్యుక్తం అని ప్రియం దశరథసుతం ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియ కామ్యయా అని మనకి భూషణం. ఇదే తిలకంలో ఎలా ఉంది అని అంటే జ్యేష్టం జ్యేష్ఠ గుణైర్యుక్తం అని ఉంది. అంటే అక్కడ జ్యేష్టం శ్రేష్టమని భూషణంలో, జ్యేష్టం జ్యేష్టమని తిలకంలో ఉన్నాయని అనమాట. మరి ఏది కరెక్ట్ అని అంటే మనము ఇదే రామాయణాన్ని వాల్మీకి రామాయణాన్ని ఈ తిలక వ్యాఖ్యానాన్ని మనం పరిశీలించామనంటే ఈ తిలకంలోనే భూషణంలోనే అయోధ్యాకాండలోని 82వ సర్గకు వెళ్ళేటప్పటికీ జ్యేష్ఠ శ్రేష్ఠ స ధర్మాత్మా దిలీపనహుషోపమః లబ్ధుం అర్హతి కాకుత్సో రాజ్యం దశరథో యథా. జ్యేష్ఠ శ్రేష్ఠ ఈ రెండు వచ్చాయి. జ్యేష్ఠ అంటే పెద్దవాడు, శ్రేష్ఠ అంటే గుణవంతుడు, మంచివాడు, గొప్పవాడు. సో జ్యేష్ఠుడైనంత మాత్రాన సరిపోదు కదా, శ్రేష్ఠుడు కూడా అయి ఉండాలి. సో జ్యేష్ఠ శ్రేష్ఠ రెండు పక్కపక్కన వచ్చాయి. ఇది రామాయణంలోనేనా అంటే రామాయణం వేదానికే ప్రమాణం, వేదానికి ప్రతిరూపం కాబట్టి మనకి వేదాన్ని చెప్పే బ్రాహ్మణాలను ఉంటాయన్నమాట. దాంట్లో కూడా జ్యేష్టం శ్రేష్టం అని కలిసే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చాందోగ్య ఉపనిషత్తులోని 5వ చాప్టర్ మనం తీసుకున్నామనంటే దాంట్లో మొదటి శ్లోకం ఓం యో హవై జ్యేష్టం చ శ్రేష్టం చ వేద జ్యేష్టశ్చ హవై శ్రేష్టశ్చ భవతి ప్రాణో వావ జ్యేష్టశ్చ శ్రేష్టశ్చ. జ్యేష్ఠ శ్రేష్ఠ అన్నది ఎప్పుడు పక్క పక్కన వచ్చాయి. ఇంతేకాదు శంకరుల వారు రాసిన విష్ణు సహస్రనామ భాష్యంలో కూడా 8వ శ్లోకానికి ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి అని జ్యేష్ఠ శ్రేష్ఠ పక్కపక్కన వచ్చాయి. అంటే భూషణం వ్యాఖ్యానంలో ఉన్న జ్యేష్టం శ్రేష్ఠ గుణయుక్తమే రామాయణాన్ని అంతా పరిశీలిస్తే, వేద వాంగ్మయాన్ని పరిశీలిస్తే కన్సిస్టెంట్ గా ఉంది మనకి. నెక్స్ట్ ఇంకొకటి చెప్పుకున్నాం. దశరథుడికి 8 మంత్రులు ఉంటారు. ఆ 8 మంత్రుల గురించి చెబుతూ తిలక వ్యాఖ్యానం ఏం చెప్పిందనంటే దృష్టిర్జయంతో విజయో సురాష్ట్రో రాష్ట్రవర్ధనః అకోపో ధర్మపాలశ్చ సుమంత్రాష్టమోభవత్. మనకి 8 మంత్రుల పేర్లు చెప్తూ తిలక వ్యాఖ్యానం దృష్టి, జయంతుడు, విజయుడు, సురాష్ట్రుడు, రాష్ట్రవర్ధనుడు, అకోపుడు, ధర్మపాలుడు, సుమంత్రుడు అని మనకి చెప్పిందన్నమాట. ఇదే భూషణ వ్యాఖ్యానం తీసుకున్నామనంటే అంటే గోవిందరాజయ్యం తీసుకున్నామనంటే దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో అర్ధ సాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చ అష్టమో భవత్ అని చెప్పారు. మరి రెండిట్లో పేర్లు తేడా ఉన్నాయి చూడండి. దృష్టి మ్యాచ్ అయింది, జయంత మ్యాచ్ అయింది, విజయ మ్యాచ్ అయింది. ఇక్కడ సిద్ధార్థ ఉంది, అక్కడ సురాష్ట్ర ఉంది. ఇక్కడ అర్థసాధక ఉంది, అక్కడ రాష్ట్రవర్ధన ఉంది. ఇక్కడ అశోకో ఉంది, అక్కడ అకోపో ఉంది. ఇక్కడ మంత్రపాలస్య ఉంది, అక్కడ ధర్మపాలస్య ఉంది. మరి ఏది కరెక్ట్ అని అంటే ఇదే తిలక వ్యాఖ్యానంలో
రామచంద్రుడు తిరిగి అయోధ్యకు వచ్చిన తర్వాత వనవాసం తర్వాత అయోధ్యలో ఉన్నప్పుడు, అయోధ్యకు వస్తున్నప్పుడు భరతుడు ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు వాల్మీకి మహర్షి యుద్ధకాండలో తిలక వ్యాఖ్యానం ప్రకారం 127వ సర్గలో, గోవిందరాజీయ వ్యాఖ్యానం ప్రకారం నాకు తెలిసి 130వ సర్గలో ఇదే శ్లోకాన్ని మెన్షన్ చేస్తారు. అక్కడ రెండు వ్యాఖ్యానాలు ఏం మెన్షన్ చేశాయంటే, దృష్టిర్జయంతో విజయ సిద్ధార్థో అర్థ సాధక అశోకో మంత్రపాలశ్చ సుమంత్రశ్చాపి నిర్యయు. ఇక్కడ అష్టమంత్రుల గురించి మెన్షన్ చేస్తున్నప్పుడు తిలకము భూషణము సేమ్ ఫాలో అయింది. అంటే భూషణం కన్సిస్టెంట్ గా ఉంది అయోధ్యకాండలో యుద్ధకాండలో. తిలకము అయోధ్యకాండలో కొన్ని పేర్లు మారాయి, కానీ యుద్ధకాండలో ఆ పేర్లు భూషణంతో పాటు కన్సిస్టెంట్ గా ఉన్నాయి. సో బహుశా అక్కడ పేర్లు మార్చి ఇక్కడ పేర్లు మార్చడం మర్చిపోయి ఉండొచ్చు. ఆ రోజు వారికి దొరికిన గ్రంథాలనండి, గురు ఉపదేశాలనండి, వారి యొక్క పరిశోధననండి, వాటి వల్ల వారు అక్కడ మార్చడం జరిగింది, ఇక్కడ మార్చడం జరగకపోయింది. సో ఇక్కడ మనకి ఏం జరుగుతోంది, ఈ రెండు కన్సిస్టెంట్ గా, మీకు 3 ఇన్స్టెన్సెస్ మాత్రమే చెప్పాను ఇప్పుడు నేను. ఇలా అనేక ఇన్స్టెన్సెస్ తో మనము ఎక్కడెక్కడ డీవియేషన్స్ ఉన్నాయి, ఎందుకు గోవిందరాజీయం కన్సిస్టెంట్ గా ఉంది అన్నది మనం చెప్పుకోవచ్చు అనమాట ఈ 3 డీవియేషన్స్ కి దగ్గరగా. ఇంతేకాదు గోవిందరాజీయం వాల్మీకి హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నది అని మహామహులు చెప్పారనమాట. వైష్ణవులు, శైవులు, స్మార్తులు, ఇలా ఎందరో గోవిందరాజీయానికి ప్రామాణికతను అంగీకరించారు. ఫర్ ఎగ్జాంపుల్, వాల్మీకి మహర్షి విరాదం రాక్షసం హత్వా శరవంగం దదర్శః అని చెప్పాడనమాట. విరాదుడు అన్న రాక్షసుని చంపి శరభంగుడు అన్న మహర్షిని రామచంద్రుడు దర్శించెను. సరిపోయింది కదా. మరి హ అన్నది ఎందుకుందా అక్షరం అక్కడ అని అంటే, చాలా మంది ఏం చెప్పారనంటే, ఆ గ్రామర్ ఉంటుంది కదండి, వ్యాకరణం ప్రకారం పూర్తవ్వాలి కాబట్టి హ అన్నది వాడారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణం ఏకైక అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ప్రతి అక్షరం పరమ ప్రమాణం. అది అవసరం లేకపోతే వాల్మీకి మహర్షి అస్సలు వాడడు. మామూలుగా చిన్న చిన్న గ్రంథాలు రచించుకునే మనమే ప్రతి దాన్ని చాలా జాగ్రత్తగా వాడతామే. ఈ పదం వాడచ్చా, ఈ పాదం వద తగు, ఈ పదాన్ని ఇలా పెట్టచ్చా, ఈ పదాన్ని ఇలా వాడచ్చా అని అంత ఆలోచిస్తామే. అలాంటిది ఆది కావ్యాన్ని రచించి బ్రహ్మగారి సాక్షాత్ అనుగ్రహం లభించిన వాల్మీకి మహర్షి ఒక అక్షరాన్నైనా అనవసరంగా వాడతాడా? దదర్శ హా అనంటే, ఆ రోజుల్లో శరభంగ మహర్షికి ఆయన ఆశ్రమ ప్రాంతంలో ఉన్న వారందరినీ విరాదుడు అన్న రాక్షసుడు ఇబ్బంది పెడుతున్నాడు. అలాంటి శరభంగుడు లాంటి మహాత్ముని దర్శనం చేసుకుంటున్నప్పుడు, పిల్లలని గాని పెద్దలని గాని మనం దర్శించుకుంటున్నప్పుడు వారికి ఇష్టమైనది ఏదన్నా ఇవ్వాలి అన్న ఒక సంస్కృతి మనకు సనాతన ధర్మంలో ఉంది కదా. ఆ సనాతన ధర్మాన్ని అనుసరించి రామచంద్రుడు శరభంగుడికి కావాల్సినది, ఇష్టమైనది ఏంటి అని అంటే, ఆ ఆశ్రమ ప్రాంతం ఈ విరాదుడి బాధ నుండి రక్షింపబడడం. అందుకని విరాదుని మొదట చంపి ఆ మహర్షికి ఆనందాన్ని, తద్వారా ఆయన విముక్తిని పొందటానికి రామచంద్రుడు సహకరించాడు. ఎంతటి గొప్ప సనాతన ధర్మాన్ని రామచంద్రుడు తన ఆచరణతో మనకు నేర్పిస్తున్నాడు కదా, ఎంత ఆశ్చర్యము అని హా అన్న పదం వాడడం జరిగిందనమాట. ఇలాంటి హా అన్న పదాలు మనకు రామాయణంలో చాలా కనిపిస్తాయి అన్నమాట. ఆ హా అని వాడిన ప్రతి చోట వాల్మీకి మహర్షి ఒక విశేషమైన అర్థాన్ని మనకి నేర్పిస్తున్నాడు. అది గుర్తించగలిగింది మొదటిగా ప్రథమంగా ఇలాగ ఒక అంతర్లీనమైన ఒక గంభీరమైన అర్థం ఉంటుంది అని మనకు పరిచయం చేసింది గోవిందరాజీయ గ్రంథం, గోవిందరాజీయ వ్యాఖ్యానం. ఇంతేనా అంటే, లక్ష్మణుడికి శ్రీమాన్ అన్న పదం రామాయణంలో వాల్మీకి మహర్షి ఉపయోగిస్తాడు. అదే శ్రీమాన్ అన్న పదం హనుమంతుడికి ఉపయోగిస్తాడు. అదే శ్రీమాన్ అన్న పదం విభీషణుడికి ఉపయోగిస్తాడు. అదే శ్రీమాన్ అన్న పదం రావణాసురుడికి ఉపయోగిస్తాడు. అదే శ్రీమాన్ అన్న పదం ఇంద్రజిత్తుకి ఉపయోగిస్తాడు. వీళ్ళందరూ శ్రీమంతులు ఏంటండి? లక్ష్మణ స్వామి, ఆంజనేయుడు, విభీషణుడు అంటే ధర్మం వైపు నిలబడ్డారు కాబట్టి శ్రీమంతులు. మరి రావణాసురుడికి ఇంద్రజిత్తుకి శ్రీమాన్ ఏంటనండి?
శ్రీమాన్ అంటే సంపద కలిగిన వాళ్ళు కదా. మరి లక్ష్మణస్వామికి సంపద ఏముంది? హనుమంతుడికి సంపద ఏముంది అని అంటే, ఈ శ్రీమాన్ అన్న పదాన్ని సందర్భోచితంగా నువ్వు ఎలా అన్వయించుకోవాలి? లక్ష్మణుడికి శ్రీమాన్ అని ఉపయోగించినప్పుడు కైంకర్య శ్రీమాన్, సేవ చేయటంలో శ్రీమంతుడు. హనుమంతుల వారికి శ్రీమాన్ అని ఉపయోగించినప్పుడు ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం వీటితో ఎవరూ దాటడానికి ఆలోచింపశక్యము కానీ 100 యోజనాల సముద్రాన్ని దాటాడు. దాటి అలసిపోయాడా? అలసిపోలేదే. ఇంకా ఉత్సాహంతో ఉన్నాడు. ఆహా, ఎంత ఆశ్చర్యము! ఇది కదా నిజమైన శ్రీమంతుడు అంటే ఇతను కదా. స్వామి సేవ కోసం నిరంతరం ఉత్సాహంతో ఉన్నవాడు కదా శ్రీమంతుడు అని శ్రీమంతుడు అన్న పదం ఇలా అన్వయించుకోవాలి. మరి విభీషణుడికి శ్రీమాన్ ఎందుకు? శరణాగతి అంటేనే కదా నిజమైన సంపద. స్వామి త్వమేవ మాతా చ పితా త్వమేవ బంధుశ్చ గురుస్త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ సర్వం మమ దేవదేవ, నాకు అన్ని నువ్వే స్వామి అని శరణాగతి చేయడం కదా నిజమైన సంపద అని విభీషణుడికి వాడడం జరిగింది. మరి రావణాసురుడికో భౌతిక సంపద గురించి మాట్లాడినప్పుడు, ఇంద్రజిత్తుకు యుద్ధ చాతుర్యం, ఆయన యుద్ధ కౌశలం గురించి మాట్లాడుతున్నప్పుడు శ్రీమంతుడు అని వాడటం జరిగింది అనమాట. సో శ్రీమాన్ అన్న పదానికి అన్ని చోట్ల ఒకటే అర్థాన్ని చెప్పకూడదు. సందర్భాన్ని బట్టి నువ్వు ఎలా దాన్ని అన్వయించుకోవాలి అని అద్భుతంగా విశ్లేషించి మనకు వ్యాఖ్యానాన్ని అందించిన వాళ్ళు గోవిందరాజీయ వ్యాఖ్యానం మాత్రమే ప్రస్తుతానికి. ఇంతేకాదు, ఇంకొక నిగూఢమైన అర్థం. హనుమాన్ ఆంజనేయ స్వామి రామచంద్రుడికి సీతమ్మకి ఎంతో సేవ చేశాడు. సీతమ్మ జాడ చెప్పి రాముడి ప్రాణాన్ని నిలబెట్టాడు. రాముడి జాడ చెప్పి రాముడి గురించి చెప్పి సీతమ్మ ప్రాణాన్ని నిలబెట్టాడు. ఇద్దరిని కలిపి ఎంతో మేలు చేశాడు రాముడికి రామాయణానికి. అలాంటి ఆంజనేయ స్వామి పట్టాభిషేకం జరుగుతున్నప్పుడు విభీషణుడికి, సుగ్రీవుడికి, నలుడికి, నీలుడికి ఇలా అందరికీ ఎన్నెన్నో గిఫ్ట్స్ ఇచ్చాడు రామచంద్రుడు. కానీ ఆంజనేయ స్వామికి వచ్చి ఏమి ఇవ్వాలి కనుక ఏమి ఇవ్వాలో తెలియక సీతమ్మ, రామచంద్రుడు అలా ఉన్నప్పుడు సీతమ్మ అంటుందన్నమాట, సీతాయై ప్రదదౌ రామః చంద్రరశ్మి సమప్రభం అరజే వాససి దివ్యే శుభాన్యాభరణాని చ. చివరి సర్గలో ఆంజనేయ స్వామికి చక్కటి ఆభరణాలు, వస్త్రాలు ఇచ్చింది సీతమ్మ. అక్కడితో ఆగిపోయిందా అనంటే ఆగిపోలేదు. అవేక్షమాన వైదేహి ప్రదదౌ వాయుసూనవే అవముచ్చాత్మనః కంఠాద్దారం జనక నందిని అవైక్షత హరీన్ సర్వాన్ భర్తారం చ ముహుర్ముహుః తామింగితజ్ఞ సంప్రేక్ష బభాషే జనకాత్మజాం. సీతమ్మ అది ఇచ్చిన తర్వాత కూడా తన మెడలో ఉన్న ఒక హారాన్ని, అది ఇంద్రుడు పంపిస్తే వాయువు తనకిచ్చిన ఒక గిఫ్ట్ రాముడు సీతమ్మకి ఇచ్చాడు. అదే హారాన్ని అని పెద్దలు చెప్తారు. ఆ హారాన్ని తీసుకునేసి రామచంద్రుడి దిక్కు చూస్తూ భర్తారంచ ముహుర్ముహు, మాటి మాటికి రామచంద్రుడిని చూస్తూ, అవైక్షత హరీన్ సర్వాన్ అంటే అందరూ వానరులను చూస్తూ భర్తారంచ ముహుర్ముహు మాటి మాటికి చూస్తూ ఉంది అని మనం చెప్తారన్నమాట. ఎందుకు చూస్తూ ఉంది అని అంటే తామింగితజ్ఞ, రామచంద్రుడు ఎదుటి వ్యక్తి యొక్క మనోభావాలని వారి గెస్చర్స్ ద్వారా, వారి కళ్ళ ద్వారా, వాళ్ళ ఆలోచనల ద్వారా పసిగట్టగలిగిన వాడు, అర్థం చేసుకోగలిగిన వాడు కాబట్టి అమ్మతో ఇలా అన్నాడు. ఏమన్నాడు? అన్ని లాజిక్లు చెప్పకుండా మొదట వాడిన పదం ప్రదేహి, ఇచ్చేసేయి. సుభగే హారణ్యస్య తుష్టాసి భామిని, సుభగే ఓ సౌభాగ్యవంతురాలా, ఈ హారాన్ని యస్య ఎవరి వల్ల అయితే తుష్టాసి భామిని నువ్వు సంతోషాన్ని ఆనందాన్ని పొందావో వారికి ఇవ్వు. పౌరుషం విక్రమో బుద్ధి యస్మిన్నేతాని సర్వశః, ఎవరిలో అయితే ఈ గుణాలు ఉంటాయో వాళ్ళకి ఇవ్వు. అదేంటి ఇన్ని గుణాలు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాలా రాముడు? హనుమంతుడికి ఇచ్చేయమని చెప్పొచ్చు కదా అని అంటే సీతమ్మకి హనుమంతుడికే ఇవ్వాలని ఉంది. కానీ అక్కడ స్పెషల్ గిఫ్ట్ అందరి ముందు ఇస్తే ఏమన్నా అనుకుంటారేమో అందుకని చెప్పి
రాముడు నువ్వు ఎవరి వల్ల సౌభాగ్యాన్ని పొందావు, నువ్వు ఎవరి వల్ల ఆనందాన్ని పొందావు, వాడి ఇలాంటి గుణాలు ఎవరికైతే ఉన్నాయో వారికి ఇవ్వు అని చెప్పడంలో ప్రదేహి ఇవన్నీ చెప్పి ప్రదేహి అనలేదు, ముందే ప్రదేహి ఇచ్చేసేయి. ఎందుకనంటే నువ్వు సౌభాగ్యం పొందింది, సంతోషాన్ని పొందింది ఈ గుణాలు, ఎందుకంటే హనుమంతుడిలో ఉన్న ఈ గుణాల వల్ల హనుమంతుడికే ఇచ్చేసేయి అని చెప్పినట్టు వెంటనే సీతమ్మ, మామూలుగా మనం గమనించామంటే వాల్మీకి మహర్షి అక్కడక్కడ సముహూర్తమపి ధ్యాత్వా అని అంటారనమాట. అంటే ఒక క్షణం ఆలోచించాడు హనుమంతుడు, ఒక క్షణం అలాంటి సముహూర్తమపి ధ్యాత్వా అన్నది ఇక్కడ ఎక్కడా లేదు. ఆ మాట రాముడు అన్న వెంటనే దదౌసావాయుపుత్రాయ తంహారమసితేక్షణ ఇచ్చేసిందంట. రాముడు ఇచ్చేయన్నాడు, అమ్మ ఇచ్చేసింది. అంటే రాముడికి సీతమ్మకి హనుమంతుల వారి మీద ఉన్న ప్రేమని వారు ఈ విధంగా చూపించారు. అది మిగతా వాళ్ళని ఎవరిని, ఒకరి మీద ప్రేమ ఇంకొకరికి ద్వేషాన్ని కలిగించకూడదు కదా, అలా కలిగించకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వీరనుకున్న ప్రేమను చూపిస్తూ సేవా తత్పరుడైన హనుమంతుడిని ఆయన సేవని గౌరవిస్తూ ఇలాంటి వర్ణన జస్ట్ కేవలం నేను పైన మాత్రమే చెప్తున్నాను. దీని గురించి మనం చదివితే గోవిందరాజీయంలో అద్భుతమైన వివరణ. ఇది ఎందుకు జరిగింది, ప్రదేహి అన్న పదం తర్వాత రావచ్చు కదా, చివరిలో రావచ్చు కదా, నియతాం అక్షతాం, అక్షతాం ముందు వచ్చి నియతాం తర్వాత రావచ్చు కదా. వీటన్నిటికీ అన్వయాన్ని, వీటన్నిటిని మనం ఎలా పరిశీలించాలో, ఎలా అర్థం చేసుకోవాలో, ఎలా వ్యాఖ్యానం చెప్తే వాల్మీకి హృదయానికి అత్యంత దగ్గరగా మనం వెళ్ళగలుగుతామో వచ్చినా చెప్పినా ప్రథమమైన వ్యాఖ్యానం గోవిందరాజీయ వ్యాఖ్యానం. ఇలాంటి వ్యాఖ్యానానికి శివద్వేషం, పరమశివద్వేషం అని ఒక ముద్ర వేయటం భావ్యమం. ఇంతేకాదు, శివద్వేషం అని మనం అంటున్నాము. మనకి రామాయణంలో నిజంగా గోవిందరాజీయ వ్యాఖ్యానంలో శివద్వేషం అని ఉంటే కుమార సంభవం అప్పుడు, బాలకాండలోని కుమార సంభవం అప్పుడు శివుడి గురించి ఏమన్నా తప్పుగా మాట్లాడారా? అద్భుతమైన వ్యాఖ్యానాన్ని ఇచ్చారు. దేవతలకు ప్రభువైన అన్న మాట కూడా వాడడం జరిగింది. అలాంటిది శివద్వేషం ఎందుకు వస్తుంది అంటే, మీరు అనుకున్న వ్యాఖ్యానం దొరక్కపోతే, ఈరోజు ఈ వ్యాఖ్యానంలో ఇలా ఉంది, ఈ వ్యాఖ్యానాన్ని రచించి మహామహులైన శ్రీభాష్యం అకులాచార్య స్వామి అయితే ఏంటి, చలమచర్ల వెంకటశేషాచార్య స్వామి అయితే, డాక్టర్ రంగన్ గారు అయితే ఏంటి, వీళ్ళందరూ వాళ్ళ జీవితాలు రామాయణం కోసం అంకితం చేసిన వారు. అలాంటి వారందరూ దీన్ని పరమ ప్రమాణంగా స్వీకరించి, దీన్ని స్వీకరించాం కదా అని మిగతా వాటిని తిరస్కరించలేదు, వాటిని కూడా అమితంగా ప్రేమించి గౌరవించి ఆ వ్యాఖ్యానంలో ఉన్న అద్భుతమైన విషయాలను మనకి చెప్పి మనందరిలో రామాయణాన్ని ప్రచారం చేస్తూ ఉంటే మీకు నచ్చిన అంశం లేదు కదా, మనం చెప్పే మాటలు, మనం చెప్పాలనుకున్న ఒక సందర్భాన్నో, ఒక స్థితినో, ఒక స్థలం గురించి చెప్పే విషయానికో ఇది పొసగట్లేదు కదా అని చెప్పేసి గోవిందరాజీయానికి శివద్వేషము అని అంటగట్టడం సబబు కాదు. రామాయణ కుటుంబం ఎవరెవరైతే ఉన్నారో వారికి ప్రప్రథమంగా ఆరాధించవలసిన గ్రంథము, వ్యాఖ్యానము గోవిందరాజీయమే. గోవిందరాజీయం తర్వాతే మిగతాది ఏదైనా కానీ, ఎందుకంటే మిగతా వాళ్ళందరూ గోవిందరాజీయం రాసిన తర్వాతే వచ్చారు. ఇలా మీరు ద్వేషాన్ని అంటగట్టడం వల్ల ఏం జరుగుతుంది చెప్పండి? ఒక వ్యాఖ్యానాన్ని, ఒక పాఠాన్ని తప్పు అని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇది శివద్వేషం ఉంది, ఇది చదవకండి, ఇది చదవండి అని చెప్పటం వల్ల మీరు చేస్తున్న ఈ మెసేజ్, అది మీరు మీ ప్రైవేట్ కమ్యూనిటీలో ఒకవేళ మీకు అది మీ అభిప్రాయం అనుకోండి, అది వ్యక్తపరచుకోండి. కానీ సోషల్ మీడియాలో పెట్టి, సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేయడం అన్నది కరెక్ట్ కాదు. ప్రజలలో కన్ఫ్యూషన్, అసలు ప్రజలకి ఇలాంటి వ్యాఖ్యానాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అలాంటప్పుడు మనం ఎలాంటి మెసేజ్ పంపించాలి? ఏదో ఒక వ్యాఖ్యానం చదవండి, ధరించండి, రామాయణాన్ని అర్థం చేసుకోండి, ఇలాంటివి చెప్పాలి. ఇంతే కాదు, మీరు చెప్తున్న ఈ ఇలాంటి విద్వేషాన్ని చిమ్మటం వల్ల ఏం జరుగుతోంది అంటే, సోషల్ మీడియాలో రామాయణం గురించి ఏమీ తెలియని వ్యక్తులు కూడా, అది ఇన్స్టాగ్రామ్ అనండి, ట్విట్టర్ అనండి, ఫేస్బుక్ అనండి, వాట్సాప్ అనండి, ఇంకోటి ఏదైనా అనండి, ఒక పుస్తకాన్ని పట్టుకొని వచ్చేసి
ఏదేదో శ్లోకాలు చెప్పేసి దాంట్లో కూడా లేని ద్వేషాన్ని, లేని కాన్ఫ్లిక్ట్స్ని, లేని కన్ఫ్యూషన్ని రెచ్చగొడుతున్నారు అనమాట. ఎవరు చెప్పారు మీకు అని అంటే, ఈ గురువు గారు చెప్పారు. ఎవరు చెప్పారు? ఆ గురువు గారు చెప్పారు. ఆ సందర్భంలో చెప్పారు, ఈ సందర్భంలో చెప్పారు. ఇలాంటి మాటలు మాట్లాడి, ఇలాంటి ప్రచారాన్ని చేసి మన ఇంట్లో మనం ప్రశాంతంగా ఉండొచ్చు కనుక. కానీ సమాజం మీద ఇది అవాంఛనీయమైన, ఆరోగ్యం లేని స్థితిని కలిగిస్తుంది. ద్వేషాన్ని మనమే పెంచి పోషిస్తున్నట్టు అవుతుంది. ఇది ఇతర మతాలకనండి, ఇతర వర్గాలకనండి, రామాయణం మీద, మన సనాతన సాంప్రదాయం మీద ఎవరెవరైతే దండయాత్ర చేద్దాము, యుద్ధం చేద్దామని కాచుకొని ఉన్నారో వాళ్ళకు మనమే ఇగో తీసుకో అని ఒక ఆయుధాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. అందరినీ కలుపుకొని పోవడంలో తప్పేంటి? మీకు ఒకరితో ఇష్యూ ఉంది. ఒక వ్యక్తి, ఒక గురువు గారు, లేకపోతే ఒక మీడియా పర్సన్ ఒక మాట చెప్పారు. మీరెళ్ళి మాట్లాడండి వారితో. మీరు సరిదిద్దుకోండి. ప్రజలకెందుకు ఈ అనారోగ్యమైన స్థితి? ప్రజలకు రాముడి మీద, రామాయణం పట్ల గౌరవాన్ని పెంచే స్థితిని మనం తీసుకురావాలే తప్ప, రామాయణాన్ని కూడా మన మధ్యలో ఉన్న భేదాలని పెంచి పోషించడానికి ఎందుకు వాడాలి గనక? సో మీకు ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ వ్యక్తితో వెళ్ళి మాట్లాడుకోండి. ఒక సంస్థతో ఉందంటే ఆ సంస్థతో వెళ్ళి మాట్లాడుకోండి. సామాన్యుడికి ఎందుకు ఈ కన్ఫ్యూజన్ అంతా? సామాన్యుడికి ఎందుకు ఈ వైరం అంతా? అవసరం లేదు కదా. ఇది కేవలం గోవిందరాజీయం పరమ ప్రమాణమైన గ్రంథం. ఎందుకు వాల్మీకి రామాయణానికి అత్యంత దగ్గరగా ఉంది, వాల్మీకి హృదయానికి అత్యంత దగ్గరగా ఉంది అని నేను చేసే వీడియోలో మొదటి వీడియో మాత్రమే. తర్వాత ఇంకా అనేకమైన ప్రామాణికమైన వీడియోస్తో లాట్ ఆఫ్ అంటే ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి, మిగతా భాష్యాలకి అంటే పాఠాలకి, గోవిందరాజీయ పాఠానికి ఏంటి తేడాలు, వాల్మీకి రామాయణానికి ఏది దగ్గరగా ఉందని అనేక వీడియోలు నేను చేస్తాను. ఎందుకంటే ఈ టాపిక్ మనకు వచ్చింది కాబట్టి ప్రజలకు కూడా మనకు తెలిసింది చెప్పటం. ఒకవేళ నేను చెప్తున్న దాంట్లో ఎటువంటి లోపం ఏదన్నా ఉందనంటే తప్పకుండా గురుతుర్యులు, ఆచార్యులు మాకు ఫోన్ చేయొచ్చు, లేకపోతే కమెంట్ సెక్షన్లో రాయొచ్చు. తప్పకుండా తప్పు మాట్లాడితే సరిదిద్దుకునే దానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాము. కానీ అది తప్పు అని చెప్పినప్పుడు ఒక ప్రమాణాన్ని చూపించాలి. ఆ ప్రమాణాన్ని చూపిస్తే తప్పకుండా మేము అంగీకరించి మా తప్పును సరిదిద్దుకుంటాము. అంతేకాదు, గోవిందరాజీయం పరమ ప్రమాణం అన్నాం కదా, అయితే వీరికి తిలకం నచ్చదా, శిరోమణి నచ్చదా, తనిస్లోకి నచ్చదా, వాటి మీద ద్వేషమా? మాకు అలాంటి ద్వేషాలేమీ లేవు. రామాయణం మీద మక్కువతో రామాయణం మీద పరిశోధన చేస్తున్నాము. ఆ రామాయణ పరిశోధనలో అన్ని వ్యాఖ్యానాలు మాకు దగ్గరవే. ఒక వ్యాఖ్యానాన్ని ఇలా దూషించటం తప్పు, అలాంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పటమే మా ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ మరిన్ని వీడియోలతో మీ ముందుకు నేను తప్పకుండా వస్తాను. ఈ గోవిందరాజీయం గురించి, మిగతా వ్యాఖ్యానాల గురించి మనం తప్పకుండా మాట్లాడదాం. అప్పటిదాకా జై శ్రీరామ్. ఎవరినన్నా బాధ పెట్టినట్టు కానీ, నా మాటలలో ఏదన్నా ద్వేషాన్ని లేకపోతే సమాజంలో ఒక వర్గాన్ని కానీ రెచ్చగొట్టినట్టుంటే మాత్రం దానికి క్షమాపణ చెప్పడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం. కానీ ఏ మాట, ఏ ఎగ్జాంపుల్ మేము తప్పుగా వాడలేదు, బాధించలేదు అని ప్రగాఢంగా విశ్వసిస్తున్నాం. జై శ్రీరామ్.